అలా పెరిగిందే గాని బుద్ధి జ్ఞానం పెరగలేదు. ఇంటికొచ్చాక మనుషులు బట్టి నడుచుకోవటం నేర్పు. సీత నచ్చింది కదా అని పిచ్చి సంతనంతా నేను భరించలేను. మనుషులుగా మారకపోతే రాకపోకలు లేకుండా పోతాయి. జాగ్రత్త. సాకేత్, ముందు నా నీ మంచం దించరా, జైల్లో ఉన్నట్టుంది. అమ్మమ్మ గారు మీ కళ్ళ చూడు. నువ్వు ఆగు. నువ్వు దగ్గరకు రాకు. నువ్వు దగ్గరకు వచ్చావంటే నాకు చికాకు. పోతలకి. ఏంటే పెద్దవాడు అలా మాట్లాడుతోంది? అమ్మా నేను ఇంటికి వచ్చాక చెప్తాను కానీ నువ్వేం కంగారు పడుకో. ఫోన్ పెట్టేసే. స్వర్ణ పద పదమన్నాను. పద పద. వద్దు వద్దు అంటున్నా వెంట తీసుకెళ్ళింది. ఇది అక్కడేదో కోతి వేషాలు వేసే ఉంటుంది. అందుకే ఆవిడకి అంత కోపం వచ్చుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా దీనికి కుక్కబుద్దే. ఇది మారదు. మాకు ఈ చివాట్లు తప్పదు. ఇంటికి రాని దాని సంగతి చెప్తా. ఎందుకే ఆవిడ అలా ఏడిపించావు? ఇప్పుడు చూడు, అమ్మకి ఫోన్ చేసి చెప్పింది. అక్కడ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. ఆవిడ కోపం సంగతి తెలుసు కదా, ఎందుకు ఆవిడని రెచ్చగొట్టడం? అనవసరంగా అమ్మ మాటలు పడాల్సి వచ్చింది. నీకేం తెలీదక్కా, ఆవిడికి అలానే చేయాలి. తప్పు స్వర్ణ. మనం ఆవిడ వయసు కన్నా గౌరవం ఇవ్వాలి. ఇచ్చిన గౌరవం కాపాడుకునే వాళ్ళకి, అవతల వాళ్ళని గౌరవించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి ఎంత మర్యాదైనా ఇవ్వచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి టిట్ ఫర్ టాట్. ఆవిడ కావాలని అన్ని చేస్తుందక్క. అందుకే ఇలా చేశా. పొద్దున్న మీరు వెళ్ళటం కూడా ఇష్టం లేకే తలనొప్పని నాటకాలాడింది. నిన్న అంతే, నన్ను నీతో కొట్టించింది. అందుకే నాకు ఛాన్స్ దొరికింది, నేను రివెంజ్ తీర్చుకున్నా. చాలే ఆపవే. చేసిన తప్పని సమర్థించుకోవాలని చూడకు. రివెంజ్ అని మాట్లాడకు. మీరిలా పోటీ పడుతూ పోతే మధ్యలో నలిగిపోయేది నేను, నష్టపోయేది మనమే. అక్కడ అమ్మ ఎంత బాధపడుతుందో కాస్త అర్థం చేసుకుని నడుచుకోవే. ఏంటి వినపడుతుందా? నిద్రపోయినట్టుంది. స్వర్ణ, 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 స్వర్ణ. స్వర్ణ, స్వర్ణ. ఏంటి సీత కంగారు పడుతున్నావు? సాకేత్, స్వర్ణ కనిపించడం లేదు సాకేత్. వాట్?
కనిపించట్లేదా? అవును, ఇంత పొద్దున్నే బయటికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. అమ్మకి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, అమ్మా, నేను మా సీతని. స్వర్ణ అక్కడికి ఏమైనా వచ్చిందా? స్వర్ణ ఇక్కడికి రావడం ఏంటే? సీత, అసలు ఏమైందమ్మా? నేను పొద్దున్నే లేచి చూసేసరికి స్వర్ణ రూమ్ లో లేదమ్మా. రాత్రి జరిగిన దానికి అలిగి అదేమైనా ఇంటికి వచ్చిందేమోనని ఫోన్ చేశాను. రాలేదే. ఎటు వెళ్ళిందో ఏమో. సీత, కాస్త అటు ఇటు 4 బజార్లు వెతకండమ్మా. దానికి అసలే పౌరుషం ఎక్కువ. ఎటు వెళ్ళిందో ఏమో. అయ్యో, పొద్దున్నే కాళ్ళు చేతులాడని కబురు చెప్పావు కదే. అమ్మా, నువ్వేమీ భయపడకు. మేము ఎలాగైనా వెతికి స్వర్ణం తీసుకొస్తాము. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సీత, టెర్రస్ మీదకి ఏమన్నా వెళ్ళిందేమో. ఈ విషయం ఎవరికి తెలియటానికి వీల్లేదు. పెద్దగా అరవకు, గ్రాని వింటే ప్రమాదం. నేనంటే చూసి వస్తాను. చెప్పండి సీత గారు, ఇంత పొద్దున్నే ఫోన్ చేశారేంటి? రఘురావు, మా స్వర్ణ కనిపించడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది రఘురావు. ఓకే, డోంట్ వరీ సీత గారు, నేను వెతుకుతా కదా. ఎందుకైనా మంచిది, తన ఫోటో ఏదైనా మీ సెల్లో ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంటా? వెంటనే కాదులేండి, లాస్ట్ ప్రయత్నంగా తప్పనప్పుడు. ఓకే, అలాగే. పైన కూడా లేదు. అక్క, అసలు నీకు బుద్ధిందా? ఎక్కడికి వెళ్ళావే? ఏంటక్క, కనిపించలేదని కంగారు పడ్డావా? పడదా మరి? ఎక్కడికి వెళ్ళావు? రాత్రే కదా గ్రాని క్లాస్ పీకింది, సరిపోలేదా? అసలు ఎక్కడికి వెళ్ళావే నువ్వు? బందర్వారి బాదాం హల్వా అని నిన్న వస్తూ వస్తూ పక్కనే బోర్డు చూసానక్క. బావకి హల్వా అంటే ఇష్టం కదా, ఫ్రెష్గా వేడివేడిగా తెద్దామని వెళ్ళాను. రాత్రి నీకు కోపం వచ్చింది కదా బావా, అందుకే. అసలేంటి నీ ఉద్దేశం? అక్క, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు, కానీ
వాళ్ళ అలకలు అహంకారాలు వాళ్ళ రూట్లోనే వెళ్ళి మనం మన రూట్లోకి వాళ్ళని తెచ్చుకోలేము. బావకి కోపం వస్తే నీతో టాక్స్ కట్ చేస్తాడు. బుద్ధుడు ఆంజనేయుల్లా మూతి ముందుకు పెడతాడు, నువ్వు నలిగిపోతావు. అందుకే ముందు ఆయన అలక తీర్చడానికి హల్వా తెచ్చాను. కనపడకపోతే భయపడిపోయావా? కనిపించకపోతే భయపడరా? అయినా ఒక మాట చెప్పెళ్తే ఏం పోతుందే? చెప్పెళ్తే థ్రిల్లే ఉంటుందక్కా. సర్లే, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయొద్దు, అర్థమవుతుందా? ఇంకెప్పుడు నన్ను ఇలా కంగారు పెట్టొద్దు, అర్థమైందా? ఏంటి మళ్ళీ క్లాస్ మొదలు పెట్టావా? వదిలే. కాసేపు టెన్షన్ పెట్టినా మంచి టేస్ట్ ఉన్న హల్వా తీసుకొచ్చింది. థ్యాంక్స్ వర్ణ. నీ స్వీట్కి హ్యాపీ, అందుకే నీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నా. త్వరగా రెడీ అయ్యండి, సరదాగా బోట్ షికార్కి వెళ్దాం. థ్యాంక్స్ బావా. సీత, త్వరగా రెడీ అవ్వండి. అమ్మయ్యా, బావ కూల్ అయ్యాడు. నువ్వు హ్యాపీగా? నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. సర్లే ఉండు, ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు వచ్చావని, లేకపోతే కంగారు పడుతుంది. హలో అమ్మా. సాకేత్, వద్దురా నేను రాలేను అంటే రారా అంటూ బలవంతంగా తీసుకొచ్చావు. ఇక్కడ దాకా వచ్చి నేను చేసేది ఏముందిరా? ఈ ఎవటితనం ప్రదర్శించుకోవడం తప్ప. నేను ఇక్కడున్న బోట్ షికార్ నాకు కనిపిస్తుందిలే, మీరు వెళ్ళండి. సరే గ్రాని. జాగ్రత్త కన్నా. సరే గ్రాని.
హాయ్ బ్రదర్. హాయ్ ఎంతసేపు వచ్చి? ఇప్పుడే బ్రదర్, మీరు ఫోన్ చేసి రమ్మన్నారు కదా, బయలుదేరి వచ్చాను. రా బావా, బోటెక్కాక మాట్లాడుకోవచ్చు. రండి బ్రదర్. నో నాకు వాటర్ అంటే భయం. మీరు వెళ్ళండి. ఏంటి బ్రదర్, మేము ఎలాగో పక్కనే ఉంటాం కదా, భయం ఎందుకు? రండి. రా బావా. రండి సాకేత్, ఒకరికి ముగ్గురు ఉన్నాం, ఎందుకు భయం? రండి రండి. బ్రదర్ రండి. వీళ్ళు ముగ్గురే కదా, నలుగురు కనిపిస్తున్నారేమిటి? ఎవరు? బావకి వాటర్ అంటే ఇంత భయమా? నలుగురు కనపడతారేమిటి? అర్జెంటుగా కళ్ళజోడు మార్చాలి.